ఈరోజు కస్తాల గ్రామంలో జరుగుతున్న ఈ సభకి వచ్చిన మెండువారిగూడెం, గోపిడివారిగూడెం, చొప్పర్వారిగూడెం నుంచి వచ్చిన, ఉడతలపల్లి నుంచి వచ్చిన నా సోదరీమణులు, నా అక్కలు చెల్లెళ్ళు, కోటేగూడెం నుంచి వచ్చిన నా అక్కలు చెల్లెళ్ళు, నా సోదరులు, పడమట్టాండ, సిద్ధపల్లి, ఇన్ని గ్రామాల నుంచి వచ్చిన నా అక్కలు చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళు, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ ఎన్నికల సభకు వచ్చిన మా సోదరుడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మా డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న నా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. సమయం అవుతుంది, మనందరం మన టీపీసీసీ అధ్యక్షులు ఏం చెప్తారో వినాలని ఉంది కాబట్టి నేను కొంచెం చిన్నగా మాట్లాడి మీకు ముగించేస్తాను. ఈరోజు ధర్మానికి అధర్మానికి యుద్ధం అన్నారు. ధర్మం ఎటు దిక్కుంది? మన ఓట్లు వేయించుకొని నట్టేట్ల మనను ముంచి మన ఓట్లను అమ్ముకున్న వ్యక్తి తరఫుందా? న్యాయం మందికుందా? మనం కొట్లాడేది దేనికి? మన ఓట్లను అమ్ముకొని ఎట్లా పోయినాం అని చెప్పి నిలదీస్తున్నాం కాబట్టే మనం అడుగుతున్నాం. మీ అందరినీ ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా, 2018లో నాకు రావాల్సిన టికెట్ని బలవంతంగా తీసుకొని ఇక్కడ ఎన్నికకు వస్తే మనందరము మన నియోజకవర్గం అభివృద్ధి కావాలని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈరోజు మనం ఏ పార్టీ అయితే పెంచి పోషించి ఇంత పెద్ద మనిషిని చేసిందో ఆ పార్టీని ఏ మునుగోడు నియోజకవర్గ ప్రజలు ప్రేమాభిమానాలతో గౌరవంతో ఓట్లు వేసిందో అటువంటి వాళ్ళందరినీ మోసం చేసి వెళ్ళిపోయిండు, నట్టేట్లా ముంచిపోయిండు. ఇంకా ధర్మం గురించి మాట్లాడుతుండో నాకు అర్థం కాలేదు. 2014లో మీ అందరూ ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చితే టీఆర్ఎస్ నుంచి గెలిపించిండు. ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఇక్కడ మనకున్న మెండువారిగూడెం రోడ్డు సంగతి కానీ, శేషరెడ్డి వాగు గురించి కానీ, వెల్మకన్నే ఫీడర్ ఛానల్ గురించి కానీ, మన మండలంలో ఈరోజు వరకు ఇంగ్లీష్ మీడియం మోడల్ స్కూల్ రావడానికి కానీ, మనం కష్టపడి డిగ్రీ కాలేజ్ తెచ్చుకుంటే దానికి బిల్డింగ్ కట్టడానికి కూడా టైం లేదు. కానీ ఈరోజు మళ్ళా ఏ మొహం పెట్టుకొని వస్తాడో నాకు తెలియదు, మీ అందరి దగ్గరకు వచ్చి మళ్ళా ఓట్లు అడగనికే వస్తాడంట. కనీసం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్క కొత్త ఇల్లు, అర్హులకు పెన్షన్లు కూడా ఇచ్చిన నాదుడు లేదు. మొన్న చొప్పర్వారిగూడానికి పోతే ఇంకా కూడా రేషన్ షాప్ ఆ ఊర్లో తెలవలే, ఒక్క సీసీ రోడ్ కూడా ఆ ఊరు మొత్తంలో లేదు. పెన్షన్లు తీసుకోనికే చండూరు వరకు పోతుండ్రు. కొత్త గ్రామ పంచాయతీ వచ్చి దాదాపు 4 ఏళ్ళు అయితే ఇంత నిర్లక్ష్యం ప్రజల పట్ల ఉన్న గవర్నమెంట్ని నేను ఎక్కడ చూడలేదు. మీ అందరినీ ఈరోజు కోరుతున్నా, వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు, వీళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు మీ బిడ్డని, మీ గడ్డ మీద పుట్టిన బిడ్డని, మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డని, మీకు తెలుసు మీ పెద్ద మనిషి మీ ఊర్ల కోసం ఎంత సేవ చేసిండో మీ అందరికీ తెలుసు. ఆయన బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నా, మీ ఇంటి ఆడబిడ్డగా నేను వస్తున్నా. మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఒక్క ఆడబిడ్డ ఈరోజు ఎలక్షన్లో నిలబడితే 2 పార్టీలోళ్ళు 100 మంది దిగ్గజాలు, ఎమ్మెల్యేలు, మంత్రులను దింపి ఈరోజు ఈ ఆడబిడ్డను ఓడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరూ మీ ఆడబిడ్డని ఆదరించి ఓటేసి ఈ ఒక్కసారి మీ అందరికీ సేవ చేసే అవకాశం ఇవ్వమని నేను మీ అందరినీ కోరుతున్నాను. 14వ తారీఖు రోజు
14వ తారీఖు రోజు మధ్యాహ్నం 1 గంటకు నేను చండూరులో నామినేషన్ వేస్తున్నాను. మీ అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.